ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూలు కొల్లగొట్టి దూసుకుపోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా నాగ్ అశ్విన్ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండటం గమనార్హం. మహాభారతంలో పాత్రలు భవిష్యత్తు ప్రపంచాన్ని కల్కి రాకతో ముడిపెట్టి సరికొత్త కథాంశాన్ని తీర్చిదిద్దాడు అశ్విన్. మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో రూపొంది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక భైరవ పాత్రకు నెగిటివ్ షేడ్స్ అందించిన అమితాబ్ పోషించిన అశ్వత్థామ రోల్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. భైరవ అశ్వత్థామ కాంబోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక కమల్ హాసన్, దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 తర్వాత మళ్ళీ కల్కితోనే ప్రభాస్ ఆరెంజ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక పాన్ ఇండియా హీరోగా ప్రస్తుతం 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న డార్లింగ్ కల్కి తర్వాత సినిమా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇంకా రెమ్యునరేషన్ పెంచేస్తాడని టాక్ కు చెక్ పెడుతూ దానికి భిన్నంగా రెమ్యునరేషన్ బాగా తగ్గించాడు ప్రభాస్. రాజాసాబ్ సినిమాకు 100 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు ప్రొడ్యూసర్లు వ్యవహరించిన టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ తో నష్టపోయిన నిర్మాతకు ఈ మూవీ విషయంలో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.